హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిష్యత్ చిన్ను. ఈరోజు మీకు స్మాల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి. రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లవాడు ఉండేవాడు. ఓ రోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊళ్ళో ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని, అక్కడ అతను చిన్న పెట్టె ఇస్తాడని, దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు. దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ, దారిలో దొంగలుంటారు, ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. కొంత దూరం వెళ్లేసరికి గోవిందుడికి ఓ నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికి ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కన ఉన్న పొదల్లో తన దగ్గర ఉన్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి, నా పెట్టె నీళ్ళల్లో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గోవిందుడి వెనకాల వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే మంచి అవకాశం అనుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరేసిన పెట్టెను తీసుకొని గబగబా అక్కడి నుండి వెళ్లిపోయాడు. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆపదలో ఉన్నప్పుడు సమయస్ఫూర్తిగా ఆలోచించడం మంచిది. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి.